నమస్తే అండి. ఇవాళ మనము మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే మరికొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. దానికన్నా ముందుగా మీ ఏదైతే రెస్పాన్స్ చూపిస్తున్నారో కాల్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా దానికి చాలా ధన్యవాదాలు. సో మీరు ఇప్పుడు ఏవైతే మేము చెప్తున్నామో వీడియోస్ ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ మనము మరికొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ షో ఆఫ్. షో ఆఫ్ అనేటువంటిది ఏంటి అంటే బేసికల్గా ఇది మనం వాడుతూ ఉంటాం జనరల్గా. షో ఆఫ్ చేస్తున్నారు అని అంటే వేరే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి, అంటే మనల్ని చూడాలి అన్న ఉద్దేశంతో మనం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనమాట, ఎవరినన్నా అట్రాక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసి యాక్ట్ ఎక్స్ట్రా స్పెషల్ టు అట్రాక్ట్ అటెన్షన్, ఎగ్జిబిట్. టూ మీనింగ్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఏంటి అంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఇంకొకటి ఎగ్జిబిట్ అంటే మన దగ్గర ఉన్నవి చూపించుకోవడం అనమాట, ఎగ్జిబిట్ చేయడం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి దే హ్యావ్ ఎ టెండెన్సీ టు షో ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతి సంఘటనని వాళ్ళు అలా చూపించుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు కదా, ప్రతి చిన్నదాన్ని కూడా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఇది ఉపయోగించవచ్చు అనమాట. అంటే దే హ్యావ్ ఎ టెండెన్సీ టు షో ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సిచ్యువేషన్, అంటే ప్రతిదీ వాళ్ళు అలా చూపించుకుంటూ ఉంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. సెకండ్ సెంటెన్స్ చూడండి. షీ వాంటెడ్ టు షో ఆఫ్ హర్ వెడ్డింగ్ రింగ్. ఆమె తన వెడ్డింగ్ రింగ్ అంటే పెళ్లి రింగ్ని చూపించుకోవాలనుకుంటుంది అన్న మీనింగ్ ఇక్కడ. ఓకే, సో షో ఆఫ్ అంటే వేరే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి మనము మన దగ్గర ఉన్న డ్రెస్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా గొప్పగా చూపించుకోవడం అన్న మీనింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సార్ట్ అవుట్. సార్ట్ అవుట్ అనేటువంటిది కూడా మనం జనరల్గా యూజ్ చేసేటువంటిదే. సార్ట్ అవుట్కి ఉన్న మీనింగ్ వచ్చేసి ఒకటి ఆర్గనైజ్ అంటే ఒక పద్ధతిగా పెట్టడము అన్న మీనింగ్, ఇంకొకటి రిజాల్వ్ ప్రాబ్లం అంటే ఒక సమస్యని పరిష్కరించుకోవడం. ఓకే, సో దీనికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ చూడండి. సార్ట్ అవుట్ ద థింగ్స్ యూ వాంట్ టు కీప్ అండ్ డిస్కార్డ్ ద స్క్రాప్. అంటే నీకేవైతే పనికొస్తాయో ఆ వస్తువులు ఉంచుకొని, స్క్రాప్ అంటే పనికిరాని వస్తువులు, డిస్కార్డ్ మీన్స్ తీసేయడం, పనికిరాని వస్తువుల్ని తీసేయి అన్న మీనింగ్ తోటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వీ మస్ట్ సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ అంటే దర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ విచ్ నీడ్ టు బి సార్టెడ్ అవుట్. ఏదో సమ్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని మనము సార్ట్ అవుట్ చేసుకుందాము అని. సో సార్ట్ అవుట్ని మీరు సింపుల్గా ఇలా యూస్ చేయవచ్చు. నెక్స్ట్ స్టిక్ టు. స్టిక్ టు అంటే మీనింగ్ వచ్చేసి కంటిన్యూ డూయింగ్ సంథింగ్, లిమిట్ యువర్ సెల్ఫ్ టు వన్ పర్టికులర్ థింగ్. అంటే ఏదైనా ఒకటి చేస్తున్నాము అది కంటిన్యూ చేయడము, లేదా మనము ఒకదానికే అలా స్టాప్ చేసుకోవడం, అంటే అలాగే అంటి పెట్టుకొని ఉండడం అనమాట ఒక దేనికైనా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మామనుకోండి, దాన్ని అలా పాటిస్తూ ఉంటాం కదా. అంటే నేను ఇదే చేస్తాను లైఫ్ లాంగ్ అని, హానెస్టీ ఉన్నాయి, ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ కొంతమంది స్టిక్ అవుతూ ఉంటారు కదా, అంటే వాళ్ళు అవే కంటిన్యూ చేస్తారు. సో అలాంటి వాటికి మనము ఈ స్టిక్ టు అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూస్ చేయవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యు మస్ట్ స్టిక్ టు యువర్ ప్రామిస్ అంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అంటే ప్రామిస్ ఏదైతే చేసావో దానికి కట్టుబడి ఉండాలి అన్న మీనింగ్. బేసికలీ కట్టుబడి ఉండాలి అనేది కరెక్ట్ మీనింగ్ దీనికి. నెక్స్ట్ వెన్ ప్లాంటింగ్ ట్రీస్ స్టిక్ టు నేటివ్ స్పీసీస్ అంటే ఎక్కడన్నా మనము మొక్కలు నాటేటప్పుడు అంటే ఆ వాతావరణానికి తగ్గట్టుగా, ఆ క్లైమేటిక్ సిచ్యువేషన్కి తగ్గట్టు అక్కడ నేటివ్గా ఏవైతే ప్లాంట్స్ పెరుగుతాయో లేదా దొరుకుతాయో ఆ రకాలని ఎంచుకోండి అన్న మీనింగ్ ఇదనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్స్ చూడండి. చాలా జనరల్ వర్డ్ స్విచ్ ఆఫ్ అనేటువంటిది మనకు తెలియదు అది ఒక ఫ్రేజల్ వర్బ్ అని, బట్ స్టిల్ వి యూజ్ ఇట్ ఇన్ రెగ్యులర్ కాన్వర్జేషన్. చూడండి, స్విచ్ ఆఫ్ అంటే స్టాప్ ది ఎనర్జీ ఫ్లో ఆర్ టర్న్ ఆఫ్ అంటే ఒక ఎనర్జీ ఫ్లోని స్టాప్ చేయడం కానీ, లేదా టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయడము అన్న మీనింగ్ బేసికలీ. సో దీనికి తీసుకున్న ఎగ్జాంపుల్ ఆల్వేస్ స్విచ్ ఆఫ్ ది అప్లయన్సెస్ దట్ ఆర్ నాట్ ఇన్ యూస్ అంటే మనం ఏదైతే వాడట్లేదో ఆ పరికరాలను ఎప్పుడూ ఆఫ్ చేసి పెట్టుకోవాలి అన్న మీనింగ్ అనమాట. సో బేసికలీ స్విచ్ ఆఫ్ మీన్స్ ఎనర్జీ ఫ్లోని స్టాప్ చేయడము అన్న మీనింగ్. ఓకే, నెక్స్ట్ స్విచ్ ఆన్ అనేటువంటిది కూడా చాలా జనరల్ ఫ్రేజల్ వర్బ్. స్విచ్ ఆన్ మీన్స్ స్టార్ట్ ది ఎనర్జీ ఫ్లో ఆర్ టర్న్ ఆన్ అంటే ఎనర్జీ ఫ్లోని స్టార్ట్ చేయడము లేదా ఆన్ చేయడము అన్న మీనింగ్. దీనికి చూడండి ఎగ్జాంపుల్. కుడ్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఆన్ చేస్తావా అన్న. జస్ట్ బేసికలీ స్విచ్ ఆన్ అనేటువంటిది మనం చాలా మామూలుగానే వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అంటే రిజంబుల్ అ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫాలో. రిజంబుల్ అ ఫ్యామిలీ మెంబర్ అంటే
ఫ్యామిలీలో ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలాగే ప్రవర్తించడం. చాలామంది జనరల్గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని ఏవైతే వాళ్ళు చేస్తారో అవి అనుకరిస్తూ ఉంటారు కదా. సో బేసికలీ టేక్ ఆఫ్టర్ మీన్స్ అనుకరించడము అన్న మీనింగ్ అనమాట. అంటే వాళ్ళని ఫాలో అవ్వడం కానీ లేదా వాళ్ళు ఎలా చేస్తే అలా చేయటము అన్నదానికి మనము టేక్ ఆఫ్టర్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ట్రై టు టేక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ హూ ఆర్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్. అంటే ఎప్పుడు మీరు మీ పేరెంట్స్ని అనుకరించడానికి ట్రై చేయండి. హూ ఆర్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్, ఎవరైతే హానెస్ట్గా హార్డ్ వర్కింగ్గా ఉంటారో సో వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించండి అన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ టేక్ అపార్ట్. టేక్ అపార్ట్ అంటే దాన్ని ముక్కలుగా చేయడం, అంటే మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేయటము. అది కూడా ఎలా అంటే డిస్మాంటిల్ పర్పస్లీ, వాంటెడ్లీ, కావాలని చేయటము అన్నదాన్ని మనము టేక్ అపార్ట్ అంటాం అనమాట. వాంటెడ్లీ ఏదైనా భాగాలు విడివిడిగా చేసేయడాన్ని టేక్ అపార్ట్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నో హౌ టు టేక్ అపార్ట్ అ బైసికిల్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ టుగెదర్. అంటే నాకు మొత్తం సైకిల్ భాగాలు ఏవైతే ఉన్నాయో ఐ నో హౌ టు టేక్ అపార్ట్ అండ్ ఫిక్స్ ఇట్ టుగెదర్, అంటే మళ్ళీ దాన్ని నేను ఫిక్స్ కూడా చేయగలను అని. సో ఇవి చాలా సింపుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫ్రేజల్ వర్బ్స్. మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి. టేక్ ఆఫ్టర్ కానివ్వండి, టేక్ అపార్ట్ కానీ. నెక్స్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ చూడండి, టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అనేది ఇది కూడా జనరల్గా మనం వింటూనే ఉంటాము. టేక్ ఆఫ్ అన్నదానికి ఒక మీనింగ్ వచ్చేసి స్టార్ట్ టు ఫ్లై, అంటే ఎగరడానికి రెడీగా ఉండడం అని. సో ద ఎగ్జాంపుల్ ఈస్ ద ప్లేన్ విల్ టేక్ ఆఫ్ ఇన్ 5 minutes. అంటే ప్లేన్ ఇంకొక 5 minutesలో ఎగరబోతోంది అని. బేసికల్లీ ఇది మనకి ఎయిర్పోర్ట్స్లో వినిపిస్తూ ఉంటుంది కదా. జనరల్గా ఏరోప్లేన్ రిలేటెడ్ లేదా ఎయిర్వేస్ ట్రావెలింగ్ రిలేటెడ్ అప్పుడు మనం ఈ ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఓకే, టేక్ ఆఫ్ అన్నదానికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి. మీనింగ్ ఏంటి అంటే రిమూవ్ సంథింగ్, అంటే ఏదైనా తీసివేయడము అన్న మీనింగ్ అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి టేక్ ఆఫ్ యువర్ స్వెటర్, ఇట్స్ టూ హాట్ ఓవర్ హియర్. అంటే స్వెటర్ తీసేయండి, ఇక్కడ చాలా వేడిగా ఉంది అన్న దాంతో. టేక్ ఆఫ్ మీన్స్ వన్ ఈస్ రెడీ టు స్టార్ట్ టు ఫ్లై అండ్ వన్ మోర్ ఈస్ రిమూవ్. ఓకే, సో 2 మీనింగ్స్ ఉన్నాయి ఈ టేక్ ఆఫ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్కి. నెక్స్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ వచ్చేసి థింక్ బ్యాక్. థింక్ బ్యాక్ అంటే ఏంటి అంటే ఒకప్పుడు ఏదైనా జరిగింది, సో అది మళ్ళీ మనము కూర్చొని ఆలోచించడము లేదా అవి గుర్తు చేసుకోవడము, అంటే పాత మెమరీస్ ఏదైనా గుర్తు చేసుకోవడాన్ని మనము థింక్ బ్యాక్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ తోటి ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకే, జనరల్గా దీనికి ఏంటి అంటే టు అనేది వస్తుంది. బేసికలీ టేక్ ఆఫ్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ టు అనేటువంటి దీన్ని తీసుకుంటాము. కాకపోతే సమ్టైమ్స్ ఆన్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తాం, ఆన్ అనేటువంటి వర్డ్ని కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి. థింక్ బ్యాక్ ద స్టెప్స్ యూ వెంట్ త్రూ టు ఓపెన్ యువర్ బిజినెస్. అంటే నువ్వు బిజినెస్ ఓపెన్ చేయడానికి ఏవైతే స్టెప్స్, అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా బిజినెస్ ఒకటి ఓపెన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో త్రూ సో మెనీ స్టేజెస్ అండ్ సో మెనీ థింగ్స్. సో అలా ఈ ఎగ్జాంపుల్కి మీనింగ్ ఏంటి అంటే నువ్వు నీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏవైతే చేయవలసి వచ్చిందో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. గో త్రూ అంటే గుర్తు చేసుకో అన్నటువంటి మీనింగ్ అనమాట. సో థింక్ బ్యాక్ మీన్స్ రిమెంబరింగ్ ది ఓల్డ్ థింగ్స్. ఓకే, సో ఇవి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్. ఇవి మీరు ప్రాక్టీస్ చేసేసి మీరు కొత్తగా అంటే ఓన్ సెంటెన్సెస్లో పెట్టి యూస్ చేయడానికి, న్యూ సెంటెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి.